హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఎవ్రీ వెడ్నెస్డే ఇలా స్ట్రీట్ మార్కెట్ అయితే పెడతారన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్, డ్రెస్సులు, ఫ్యాన్సీ, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, జోళ్ళు అన్ని రకాలు ఉంటాయి. మరి అంత నేను వీడియో అయితే తీయలేదు. ఇంతకు ముందు అయితే మీకు షేర్ చేశాను స్ట్రీట్ మార్కెట్ది. ఇక్కడ పాప కొన్ని నెయిల్ పాలిష్లు తీసుకుంటాను అంటే అక్కడ చూస్తుందన్నమాట. అది కొంచెం తీసాను. చాలా రష్గా ఉంటుంది అన్నమాట. వీడియో తీయడానికి కూడా అవ్వదు. అంటే మేము వెళ్ళేసరికి 7 ఆ టైం అప్పుడు చాలామంది రష్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అప్పుడే ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ ఉండి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీక్ ఒకసారి కదా, వెజిటేబుల్స్ అని ఇవని అన్నీ తీసుకుంటారు. జోళ్ళు అన్నీ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. ఇక్కడ పాప పట్టుకుని చూసాను నెయిల్ పాలిష్లు. ఇవైతే 10 రూపీస్ ఈచ్. అది తీసుకుంటాను అన్నది. సరే తీసుకోమని చెప్పాను. ఇక్కడ మనకు క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్, తర్వాత ఇయర్ రింగ్స్ అన్నీ ఇవన్నీ దగ్గర మనకి 20 రూపీస్ 10 రూపీస్ నుంచి 50-60 రూపీస్ వరకే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం నిమ్మకాయలు తీసుకుందాం అని చెప్పి వచ్చాను. నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసండి. పైన షాప్లో అయితే 20 రూపాయలకి 3 నిమ్మకాయలు అంతేమాట. అది కూడా గట్టిగా ఉన్నాయి. అస్సలు రసం రావడం లేదు. ఈ సమ్మర్ టైంలో చాలా కాస్ట్ పెరిగిపోతాయి కదా నిమ్మకాయలు అవన్నీ. అయితే ఇక్కడ స్ట్రీట్ మార్కెట్లో అయితే ఇలా వంతుల్లా పెట్టారు. అవి 5 నిమ్మకాయలు అలాగా వంతుల్లా పెట్టారన్నమాట. 5 నిమ్మకాయలు 20 రూపాయలు. బాగానే ఉన్నాయి. నేను పెద్ద సైజువి అవి ఉన్నాయన్నమాట, తీసుకున్నాను. ఈ పక్కన స్టిక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఇవన్నీ కొంచెం అంటే 250, 300 అలాంటి కాస్ట్లోవి నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మనం శారీస్ మీద అవి పెట్టుకోవడానికి ఇలా లాంగ్ చైన్స్ వస్తున్నాయి కదా, బీడ్స్ వచ్చి కింద లాకెట్ వచ్చి అలాగా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, చిన్న హ్యాంగింగ్లు అవి అన్నీ ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవన్నీ. ఇవన్నీ చూశాను కానీ ఏమీ కొనలేదు. ఇవైతే 250, 150, 300 అలాగ ఉంటాయన్నమాట. ఇవి కొంచెం బాగుంటాయి మ్యారేజెస్కి అది పెట్టుకోవడానికి, పిల్లలకు కూడా రెడీ చేయడానికి అది బాగుంటుంది. కొన్ని పాపిడి చైన్తోనే ఉన్నాయి, కొన్ని మామూలు లాంగ్ చైన్, నెక్లెస్ అలాగ సెట్ లాగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏమీ తీసుకోలేదు, చూశాను అంతే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వచ్చాము. ఏం తీసుకున్నాను అన్నది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాను, చూపించాను కదా, అవైతే తీసుకున్నాను. తర్వాత ఇదిగో ఈ క్లిప్స్ అయితే తీసుకుంది అది. నేను అది తీసుకునే టైంకి అటుపక్క ఎటో వెళ్ళాను ఇంకోటి కొందామని చెప్పి. ఈ లోపల అది తీసుకుందన్నమాట ఈ క్లిప్స్. ఇవి బనానా క్లిప్స్ లాంటిమాట. బాగుంటాయి ఈ క్లిప్స్. కొంచెం పెద్ద క్లిప్స్ కాబట్టి హెయిర్ అంతటికి కూడా పట్టు ఉంటాయి ఈ క్లిప్స్. అవి ఒక 3 తీసుకుంది. తర్వాత నెయిల్ పాలిష్లు చూపించాను కదా, మంచి కలర్స్ అయితే తీసుకుంది. వైలెట్, కొంచెం లైట్ కలరు, సిల్వర్ కలరు, గ్రీను, ట్రాన్స్పరెంట్ కలర్ అలాగా ఒక 5 కలర్స్ అయితే తీసుకుంది. అది కొంచెం నెయిల్స్ పెంచుతుంది. ఇప్పుడు సెలవులు కదా, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి కట్ చేస్తుంది. ఈ లోపున పెట్టుకుంటాను అని చెప్పి తీసుకుంది. 10 రూపీస్ కదా, పెద్ద పర్వాలేదు అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఒక 5. ఇంకా దానివే మాట అన్నీ. నెక్స్ట్ అయితే 2 ప్లాజోస్ అయితే తీసుకున్నాను. మనకి స్ట్రీట్ మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయన్నమాట ప్లాజోస్ కానీ, నైట్ డ్రెస్సులు కానీ అన్నీ. మనం పైన కొంటే మనకి ప్లాజోస్ 250, 300 దగ్గర ఉంటాయి. ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది అయితే నా గురించి తీసుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, డ్రెస్సులు వేసుకొని ఉండలేకపోతున్నాం. ఇలా ప్లాజోస్ వేసుకొని పైన ఒక టీషర్ట్ వేసుకుంటే హ్యాపీగా ఫ్రీగా కూడా ఉంటుంది. లెగ్గిన్స్ అలాంటివి అస్సలు వేయలేకపోతున్నాం ఈ ఎండకి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదైతే 100 రూపీస్ అండి ఒక ప్లాజో అన్నమాట. 100 రూపీస్కి వర్తే అనిపించింది నాకైతే. మీరేమంటారో చెప్పండి. ఇది ఒక ప్లాజో అన్నమాట. ఇది పాప కోసం తీసుకున్నాను. తనకి ప్లాజోస్ అవి కొంచెం
ఇవైపోయి చాలా కాలం అయిందని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ప్లాజో ఒకటి తీసుకున్నాను, చూద్దాం సైజు అదిని సరిపోద్ది. ఎందుకంటే మనకి స్ట్రీట్ మార్కెట్లో ఎక్స్చేంజ్ అది మరి అవ్వదు కదా, అందుకని కొనేసి ఎందుకు వేస్ట్, ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలాగ తీసుకోవచ్చు, ఎలాగ ఇంటి దగ్గరే కదా ప్రాబ్లం లేదు అని చెప్పి ఒకటైతే ఇప్పుడు తీసుకున్నాను. చూద్దాం వాడి ఎలాగుందో చూసుకొని నెక్స్ట్ అయితే తీసుకుంటాం. అది కూడా 100 రూపీసే. తర్వాత ఇక్కడైతే సింపుల్ బిర్యానీ ఇలా చేస్తున్నాను, ఏమీ స్పెషల్ లేదు, సింపుల్గా చేస్తున్నాను అనమాట. మార్నింగ్ చికెన్ తెచ్చారు, ఆ చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను. చేసి మార్నింగ్ అయితే తినేసాం. దాంతోపాటు లెగ్ పీసులు అయితే తెచ్చారన్నమాట. లెగ్ పీసులు కర్రీలో వేసే కన్నాని ఇలాగా బిర్యానీ చేయమన్నారన్నమాట. అందుకని నాకు బిర్యానీలో లెగ్ పీస్ వేస్తే ఆ రైస్తో ఉడికిపోయి అది సరిగ్గా రాదు మనకి. నాకైతే నచ్చదు, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. అందుకని నేను ఏం చేశానంటే ఏమీ వేయకుండా నార్మల్ ఫ్రైడ్ రైస్లా చేశాను. ఫ్రైడ్ రైస్ కాదు, బిర్యానీలాగా కొంచెం మసాలా వేసాను, ఉల్లిపాయ వేపాను, పచ్చిమిరపకాయలు వేపి గ్రైండ్ చేసాను పౌడరు. ఆ పౌడర్ వేసుకున్నాను, ఈ రైస్ వేసి దానిలో కలిపేసి రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకోవడమే. ఉప్పు కొంచెం, గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా అన్నీ కలిపేసి వేసాను అనమాట. వేసి అలా పెట్టేసాను. చాలా సింపుల్, ఏమీ ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవు. పౌడర్ ఏంటంటే మామూలు మనం మసాలా షీట్ ఉంటుంది కదా, మరాఠీ మొగ్గ, తర్వాత పువ్వు, దాల్చిన చెక్క, లవంగా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను అనమాట. అంతే, గ్రైండ్ చేసి ఆ పౌడర్ లాగా చేసింది వేసాను. వేసి ఇదిగో రైస్ కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ వేస్తాను, సాల్ట్ వేసి మూత పెట్టేయడమే, అంతే అయిపోద్ది మనకి. ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే రైస్ కుక్కర్లో అయిపోద్ది. ఇదిగోటి మార్నింగే నేను మ్యారినేట్ చేశాను, అంటే చికెన్ మొత్తం తెచ్చారు కదా, 1 kg తెచ్చారన్నమాట. మార్నింగ్ కర్రీ చేశాను, మిగతాది ఇది మ్యారినేట్ చేశాను. మార్నింగే చేశాను, దగ్గర ఇప్పటికి 7 hours దగ్గర అయిపోతుంది అన్నమాట. బాగా మ్యారినేట్ అయింది. మనకి ఎక్కువసేపు ఉడకడం అది పర్వాలేదు, ఎందుకంటే బాగా మ్యారినేట్ అయింది కాబట్టి బాగుంటుంది. ఇలాగ ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఇవంతా దానిలో పెట్టి మూత పెట్టేస్తే 2 పక్కల బాగా కుక్ అయిపోయిన తర్వాత తీసుకొని మనం రైస్తో పాటు తింటే బాగుంటుంది. నాకు ఇలాగే ఇష్టం. అందులో కలిపేసి వండేస్తే అదేంటంటే ముక్కల్లా విడిపోయి ఇంకా మనకి లెగ్ పీస్ అనేది లెగ్ పీస్ లాగా ఉండదు. అందుకని అయితే మామూలు రైస్ ఇలా చేస్తే అలాగొద్దు, ఫ్రైడ్ రైస్ ఇలాగే కావాలన్నారని చెప్పి అలా చేశాను అనమాట. అంటే అనొచ్చు లెగ్ పీస్ బిర్యానీ అనుకోవచ్చు, అలాగా చేశాను. ఇలాగ రివర్స్ చేస్తున్నాను నెమ్మదిగా. ఏదైనా ఓవెన్లో బాగా వస్తుంది, కళాయిలో అయితే కొంచెం అంటుకోవడం అది ఉంటుంది. అయినా పర్వాలేదు, బాగానే వచ్చింది, చాలా టేస్ట్ వచ్చింది. ఇలా పెట్టి మూత పెట్టి ఉంచేసాను. తండూరి లాగా అయిందన్నమాట, అంటే స్మోకీగా అది ఉంది. మూత పెట్టేసాను, కొంచెం కింద మాడ అనేది ఉంటుంది కదా, ఆ మాడిలాగా ఉన్నది, చాలా టేస్ట్గా ఉంది, బాగా ఉడికిందన్నమాట. ఇలాగైతే ఇటు అటు కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసాను. మూత పెట్టడం బట్టి ఏంటంటే మనకి ఇది ఉడికిపోతుంది, బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలాగా మూత పెట్టేసి మనం ఇటొక 5 minutes అటొక 5 minutes ఉంచాను. చూసుకోవాలి మధ్యలోని ఎలాగా ఉడుకుతుంది, మాడుతుందా ఏంటా అన్నది చూసుకోవాలి. కానీ చాలా బాగా వచ్చింది. ఇదిగోటి ఇక్కడైతే రైస్ అయిపోయింది. ఈ రైస్లోని అక్కడ చికెన్ అయిపోతుంది కదా, అది తెచ్చి ఇక్కడ వేసేసుకుందాం, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. చూస్తున్నారా మధ్యలో ఆ బ్లాకిష్ అనేది చాలా బాగుంది, టేస్ట్ అనేది స్మోకీ లాగా తండూరీ లాగా వచ్చిందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే, ఈ 2 చేశాను. ఇంకా సలాడ్ కొంచెం చేసుకున్నాం, ఇంకా కర్రీ అది మార్నింగే తినేసాం, దానిలో కొంచెం కర్రీ అయితే ఉంది.
కొంచెం అంటే ఒక 4 పీసుల్లాగా ఉన్నాయి. అది మళ్ళీ ఒక్కొక్కటి తినేస్తాం అన్నమాట. అంతే. మెయిన్ కేజీ కంటే లెగ్ పీసులే మనకి ఎక్కువ అయిపోతుంది. కర్రీ కొంచెం వస్తుంది కదా, దాంతో పీసులు నార్మల్ చికెన్ ముక్కలు అవన్నీ తక్కువ వస్తాయి కదా. ఇలా దానిలో పెట్టేసి ఒక్క నిమిషం మూత పెట్టేసామంటే ఆ స్మెల్ అది రైస్కి అది పడుతుంది, బాగుంటుంది. ఇదైతే నా ప్లేట్ అండి. కొంచెం సలాడు, నిమ్మకాయ పిండుకొని తింటే దీని మీద ఓహో చాలా బాగుంటుంది తెలుసండి సలాడు. నెక్స్ట్ ఇంకా అంతే, సింపుల్ డిన్నర్ అన్నమాట. అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.